హాయ్ ఫ్రెండ్స్, చూడండి అల్లకడైతే మా రైతన్న అయితే పని అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఈ సిలార్ మొక్కలను అయితే సెలుపుతున్నాడు. మీకు అయితే ఏ విధంగా సెలుపుతున్నాడో మనమైతే ఈ ఘాట్ ఎక్కి చూపిస్తాను ఫ్రెండ్స్. మనమైతే ఇలాగ వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి మధ్యలో మా రైతన్న అయితే ఎక్కుతున్నాడు. చూడండి చాలా పెద్ద ఘాటి ఫ్రెండ్స్ ఇది. ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కాఫీ తోట అన్నమాట. ఎంతో చక్కగా సెలపడానికి వచ్చాడు మా రైతన్న. అక్కడైతే సెలుపుతున్నాడు. మనమైతే దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి మా ఏరియా కాపు మొక్కలు అయితే చూడండి ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది మొత్తం తోటే అనమాట. చూడండి ఈ వయసులో కూడా రైతన్న పనిచేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ కాఫీ తోటకి అలాంటి మొక్కలు ఉంటే పీకేయాలన్నమాట. ఎందుకంటే అవి పెద్ద పెద్ద దుమ్ములు అయిపోతాయి. దాన్ని బట్టి చూడండి మా రైతన్న అయితే పీకేస్తున్నాడు. చూడండి అవునవును అవునవును లైసే వాతికి. ఓకే ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న అయితే ఉదయాన్నే వచ్చి సెలుపుతున్నాడట. వండ చిచ్చికి చింజావతి వండ చిచ్చికి వండ చిచ్చికి. ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడండి అన్నం తినేసి అయితే పని చేస్తున్నాడు. అవునవును ఫ్రెండ్స్ చూడండి మా రైతన్న ఏమంటున్నాడు అంటే ఆ పెద్ద పెద్ద పిచ్చిగడ్డ అనేది మొత్తం సెలుపుతున్నాడట. అవునవును ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంతో చక్కగా అయితే కత్తితో మా రైతన్న సెలుపుతున్నాడు ఈ కాఫీ తోటని. ఇలాంటి పని అయితే ఎంతో చక్కగా చేస్తారనమాట ఫ్రెండ్స్. చూడండి మీకు కూడా కాఫీ తోట కావాలంటే తప్పకుండా ఇలా కష్టపడాల్సిందే. చూడండి మా రైతన్న అయితే ఎంతో కష్టపడుతున్నాడు గడ్డి పీకుతూ ఫ్రెండ్స్. ఇది మా రైతన్న అయితే ఉదయాన్నే వచ్చి ఇది మొత్తం అయితే సెలుపుకున్నాడు ఫ్రెండ్స్. చూడండి సెల్పిన గడ్డి అయితే ఇంకా పచ్చిగానే ఉంది. సరే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి. బాయ్ ఫ్రెండ్స్.